కాబట్టి ఎవరు వాక్యం వినరు. కానీ మా ప్రయత్నం మేము చేయాలి. పిల్లల్ని దయచేసి ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు. ఎవరి పిల్లల్ని వాళ్ళు చక్కగా పెట్టుకోండి. మాట్లాడితే మాట్లాడనివ్వకండి. కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత 2024వ సంవత్సరాంతం కూడా ప్రభా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా దైనందినటువంటి జీవితంలో ప్రభా మీరు తోడుగా ఉండి నీడగా ఉండి మరొక సంవత్సరమును నీ దయాకిరీటం మాకు ధరింపచేసి ఈ 2025వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు మాకు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినమును బట్టి మేము సంతోషిస్తూ నీ పాద సన్నిధిలోనికి చేరుకొని తండ్రి నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చున్నటువంటి ఆత్మీయమైన పాటలు పాడుకొని నీవు మా కొరకు రాయించి ఇచ్చిన వేద గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ మహాజ్ఞాన గ్రంథమైన ఈ దివ్య గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము అందరము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోని ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే అది మర్యాదగా జరగాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొద్ది నిమిషాలు మనం దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకున్నట్టయితే చక్కగా దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం ప్రియులారా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని ఎరిగి, నేను చదువుతున్నాను మీరు చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని ఇక్కడ రాయబడింది ప్రియులారా. ఇక్కడ కాలము నెరగమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ రోమా పత్రిక రాస్తూ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాడు ఏమనంటే, మీరు కాలము నెరగమంటున్నాడు. మీరు కాలము నెరగమంటున్నాడు. కాలము అనగా సమయము లేదా టైం అంటారు ఇంగ్లీష్లో. ఓ రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులారా, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళారా, మీరు కాలము నెరగండి అంటున్నాడు. కాలము నెరిగి నిద్ర మేలుకోండి అంటున్నాడు. ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తా అంటున్నాడు, మీరు కాలము నెరగండి. అంతేకాదు, కాలము నెరిగి మీరు నిద్ర మేలుకోండి. సంగమా, మీరు నిద్ర మేలుకోండి అంటున్నాడు. కాలము నెరగటం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కాలాన్ని తెలుసుకోవడం. అంటే మనకి కాలం తెలియదంటే, మనకి కాలం తెలుసు. కాలం ఎరగడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, చాలామంది కాలం ఎరగండి, కాలము నెరిగి నిద్ర మేలుకోండి అంటే టైం చూసుకుంటున్నారు. చాలామంది కాలం అనగా టైం చూసుకుంటున్నారు. కాలము నెరిగి నిద్ర మేలుకోండి, కాలము నెరగడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, గడియారం చూసుకోవడం కాదు, కానీ కాలము యొక్క విలువ నెరగడం. అమ్మ, అర్థమవుతుంది మీ అందరికీ? మీరు కాలము నెరిగి
నిద్ర మేలుకోండి. కాలం ఎరగటం అంటే అర్థం ఏంటంటే కాలము యొక్క విలువ తెలియాలి మనకి. కాలము యొక్క విలువ మీరు తెలుసుకోండి అంటున్నాడు ప్రియులారా. అంటే రోమాలో ఉన్నటువంటి క్రీస్తు యేసున్నటువంటి సంఘానికి కాలం విలువ తెలియలేదా? వారు నిద్రపోతున్నారా సంఘముగా అంటే ప్రియులారా? పౌలు గారు అందుకే వారికి జ్ఞాపకం చేస్తున్నారు, ఓ రోమాలో ఉన్నటువంటి సంఘమా, మీరు కాలము నెరిగి కాలము యొక్క విలువను తెలుసుకొని నిద్ర మేలుకోండి అంటున్నాడు పౌలు గారు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, కాలం నెరగటం అంటే చెప్పాను కదా, కాలము యొక్క విలువను ఎరగటమే. ఈరోజు చాలామంది మనందరికీ తెలుసు, ఈరోజు మనుషులకి ప్రియులారా కొన్ని విలువైనవి ఉన్నవి. ఒక బంగారము అది మనుషులకు విలువైనదిగా చూస్తున్నారు. ఒక డబ్బుని విలువైనదిగా చూస్తున్నారు చాలామంది. పొలాలు సంపాదించుకుంటే అవి విలువైనవి అనుకుంటున్నారు. స్థలాలను సంపాదించుకుంటే అవి విలువైనవి అంటున్నారు. విలువైనటువంటి వస్త్రాలను సంపాదించుకుంటే అవి విలువైనవి అని మనుషులు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఏంటయ్యా అంటే విలువైంది కాలము విలువైనది అని చెప్తున్నాడు దేవుడు. ఏ విలువైందంటమ్మా? బంగారం విలువ తెలుసు మనిషికి, వెండి విలువ తెలుసు మనిషికి, స్థలాల విలువ తెలుసు, పొలాల విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ బిడ్డలకు ప్రియులారా కాలం విలువ తెలియట్లేదు. అందుకని దేవుని పిల్లలంగా క్రైస్తవ బిడ్డలంగా ఈ 2025వ సంవత్సరములోనైనా మనమందరము కాలము నెరిగి నిద్ర మేలుకొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలము నెరిగి నిద్ర మేలుకో అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అంటే కాలము యొక్క విలువ నెరిగి మనం జీవించాలి. క్రైస్తవులుగా మనం కాలము యొక్క విలువ నెరిగి తెలియాలి ప్రియులారా, బ్రతకాలి. కొంతమంది మేధావులు అన్నారు, ఒక 3 విషయాలు విలువైనవి అని చెప్పారు ప్రియులారా. ఒకటి ప్రాణం. మనిషి యొక్క ప్రాణము అది పోతే తిరిగి మరలా దాన్ని మనం పొందుకోలేము. రెండవదిగా పరువు. పరువు పోయిందనుకోండి ప్రియులారా, తిరిగి మరలా మనం దాన్ని తెచ్చుకోలేము. మూడవది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నీ కాలం, నీ సమయం. పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేము, పోయిన పరువుని తిరిగి తెచ్చుకోలేము, పోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేము, పోయినటువంటి 2024వ సంవత్సరాన్ని కూడా తిరిగి మనం తెచ్చుకోలేము. తెచ్చుకుంటామనే వాళ్ళు ఎవరైనా చేయి చూపిండి. పోయిన ప్రాణాన్ని తిరిగి మేము తెచ్చుకుంటాము, పోయిన పరువుని తిరిగి తెచ్చుకుంటాము, పోయిన కాలాన్ని తిరిగి మేము తెచ్చుకుంటాము, పోయిన 2024వ సంవత్సరాన్ని తిరిగి మరలా మేము తెచ్చుకుంటాము మా దైనందిన జీవితంలో అంటే ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ పోయిన దాన్ని తిరిగి మరలా మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వల్లారా. ఒకసారి ఎఫెసీ పత్రిక, మనందరికీ తెలిసిన వాక్యము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాసే పత్రిక ఇది. 5వ అధ్యాయం 15వ వాక్యంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వల్లారా, దినములు చెడ్డవి. క్రైస్తవ బిడ్డలారా, నా ఆత్మీయులారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు చెడ్డవిగా మారిపోయినవి. దేవుడిచ్చిన దినాలన్నీ మంచివే, అయితే ఆ దినములు ఎందుకు చెడ్డవిగా మారిపోయినాయి అంటే మనుషుల యొక్క క్రియలను బట్టే ఆ దినాలు కాస్త పాడైపోయినాయి ప్రియమైన దేవుని వల్లారా. మనుషుల క్రియలు బాగాలేదు కనుకనే దేవుడిచ్చిన మంచి దినాలను కూడా ప్రియులారా ఈరోజు మనుషులు పాడు చేసేస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. అందుకని దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. మరి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన, అమూల్యమైన, అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె ఉన్నామా, దుర్వినియోగం చేసుకునేటటువంటి అజ్ఞానుల వలె ఉన్నామా అనేది ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి నూతన సంవత్సరపు ఆరాధనలో మనందరం ఎవరికి వారుగా మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఎంత సమయం వృధా చేస్తున్నామండి?
గతించినటువంటి జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు మన జీవితంలో గాలికి ఎగిరిపోయే పొట్టిలాగా ఎగిరిపోయినాయి కదా. ఏం చేసాం మనమంతా? దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో ప్రియులరా, దేవుడికి మనమిచ్చినటువంటి సమయం ఎంత చెప్పండి? దేవుడు మనకిచ్చినటువంటి సమయం అది చాలా గొప్పది. మరి దేవుడికి మనమిచ్చే సమయం ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాలు దొర్లిపోతున్నాయో మన దైనందిన జీవితంలో. ఎన్ని వేల నెలలు, వారాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మరి కాలం విలువ తెలుసుకొని నిద్ర మేలుకుంటున్నామా? అందుకే పౌలు గారు చెప్తున్నాడు, కాలము విలువ నెరిగి మీరు నిద్ర మేలుకొని వేళ అయినది. కాలము యొక్క విలువ మనకు తెలియట్లేదు. కాలము విలువ తెలిసినాడు సమయాన్ని వృధా చేసుకోడు ప్రియులారా. కొంతమంది ఫిలాసఫర్స్ ఏం చెప్పారంటే కాలం గురించి టైమ్ ఈజ్ మనీ అన్నారు. టైం అంటే కాలము. కాలం అనేది అది చాలా డబ్బుతో సమానం, విలువైనది. టైమ్ ఈజ్ గోల్డ్ అంటే టైం అది బంగారం లాంటిది, దాన్ని మనం పాడు చేసుకోకూడదని కొంతమంది ఫిలాసఫర్స్ చెప్పారు, శాస్త్రవేత్తలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లతో, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటే ఉదయం ఆన్ చేస్తే మళ్ళీ సాయంత్రం దాకా తీసేది లేదు. కొంతమంది అయితే ఏం చూస్తారో తెలియదు, ఏం వింటారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. గంటలు గంటలు సమయం అంతా గాలికి ఎగిరిపోయే పుట్టులా అలా పోతుంది ప్రియులారా. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు న్యూ ఇయర్ పండుగ వచ్చిందని చెప్పేసి మనం గంతులు వేస్తూ, చిందులు వేస్తూ, కేక్ కటింగ్లు చేసుకుంటాం. కానీ మన దైనందినటువంటి జీవితంలో ఒక సంవత్సరం పోయిందనే బాధ ఎవరికైనా ఉందా? ఒక సంవత్సరం మన దైనందిన జీవితంలో అది తగ్గిపోతుందంటే మనం మరణానికి సమీపం అవుతున్నామో అని ఆలోచన చేసి ప్రియులారా భయపడేవాళ్ళు ఎంతమంది? దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని అయ్యో నేను వృధాగా పోగొట్టుకోకూడదని ప్రియులారా కాలము విలువ నెరిగి నిద్ర మేలుకొని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వృధాగా సమయం అంతా నిద్రతో, కొంతమంది గంటలు, రోజులు నిద్రతో సమయాన్ని వేస్ట్ చేస్తారు. కొంతమంది తిండితో సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు. అమలారా, అయ్యలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయినది అని ఎరుగుదాం. మనం కాల విలువను ఎరగాలి మనమంతా కూడా ప్రియులరా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి చిన్న చిన్న జీవులు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మీకు తెలుసు, ఒక చీమ దేవుడు తనకిచ్చినటువంటి కాలాన్ని అది చాలా సద్వినియోగం చేసుకుంటుంది. ఆకాశం నుండి ఒక వర్షపు చినుకు పడితేనే అది ప్రాణం పోగొట్టుకుంటుంది పాపం. గాలికి ఒక్కసారి మనం ప్రియులైన చేతురుకో లేకపోతే ఏదో మనకు తెలియక ఫు అన్న కూడా గాలికి లేచి అంత దూరం పడిపోయింది చీమ. బలము లేని చిన్న చీమలు చూడండి కాలము నెరిగి నిద్ర మేలుకుంటాయని బైబిల్లో రాయబడింది. తమ కాలమును అవి సద్వినియోగం చేసుకుంటాయని రాయబడింది. ప్రేమని దేవుని వల్లరా. మీకు ఒక విషయం చెప్పనా? ఆకాశములు ఎగిరే పక్షులు కూడా తమ కాలాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటాయని బైబిల్లో ఉంది. ఒకసారి ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం. శంకుబుడి తన కాలము నెరుగునని రాయబడింది. శంకుబుడి కొంగ తన కాలము నెరుగుతుందంట. తర్వాత చదవండి అమ్మ, త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. నన్ను చదవమంటే నేనే చదివేస్తాను. ఆకాశములకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదెగొరుగును, తాము రావలసిన కాలమును ఎరుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, ఆకాశములో ఎగిరేటటువంటి పక్షులు అవి ఎప్పుడు వలస రావాలో తెలుసు. ఆ వలస ముగించుకొని తిరిగి తామున్న స్థలానికి వెళ్ళాలో కూడా వాటి కాలము నెరిగి అవి జీవిస్తున్నాయి అంట ప్రకృతిలో. అయ్యా ఇదే కాలం చెప్పండి, ఇదే కాలం ఇది. ఏ కాలం ఇది? చలికాలము. చూడండి సంవత్సరానికి ఎన్ని కాలాలు చెప్పండి? ఎన్ని కాలాలు? 1 వానాకాలం, 2 చలికాలం, 3 ఎండాకాలం. చూడండి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సరములో ఏ కాలములో ఏవి రావాలో అవి క్రమంగా వస్తాయి. తెలుసా మీకు? ఋతువులు, కాలాలు, సమయాలు అన్నీ కూడా ఏ కాలంలో ఏవి రావాలో. 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. సంవత్సరానికి 12 నెలలు క్లోజ్ అయిపోయినాయి. వస్తున్నాయా రావట్లేదు మీరు చెప్పండి? ఒక చీమ తన కాలము నెరిగి జీవిస్తుంది.
ఒక ఓదెగొరుగు కొంగ, సంకుబుడి కొంగ తన కాలము నెరిగి జీవిస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రియులరా కాలాలు కూడా అన్నీ కూడా అవి చక్కగా సమయ పాలన పాటిస్తున్నవి, కాలాన్ని ఎరిగి జీవిస్తున్నాయి. అవి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా కాలము నెరిగి జీవిస్తుంది. కానీ ప్రకృతిని దేవుడు మన పాదములు పెట్టి ఈ ప్రకృతిని రాజులుగా ఏలండ్రా అని చెప్పేసి దేవుడు మనకిస్తే, ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి మనం మాత్రం కాలం నెరిగి జీవించట్లేదు. కానీ ప్రకృతి మాత్రం చక్కగా కాలము నెరిగి జీవిస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరిమణులారా, కాలము యొక్క విలువ తెలియక దాన్ని వృధాగా పోగొట్టుకుంటున్న చాలామంది. చాలా విలువైనది. ఎందుకు కాలము విలువైందంటే అది దేవుడు మనకిచ్చాడు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యం మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యంలో ప్రియులారా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఏమండి, ఇంకా కీర్తన 139వ సంకీర్తన 4-5 వచనాలు కూడా మీరు త్వరగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కాలములు సమయములు దేవుడు తన స్వాధీనమందుంచుకున్నాడని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒకటి, కాలం ఎంత విలువైనదో మనం తెలుసుకోవాలి. కాలం అంటే సమయము ఎంత విలువైందో మనం తెలుసుకోవాలి. రెండవదిగా, కాలం ఎంత నీకు ఇవ్వబడిందో కూడా తెలుసుకోవాలి. ఒకటి, కాలం ఎంత విలువైందో తెలుసుకోవాలి. ఇంకోటి, కాలం నీకు ఎంత ఇవ్వబడిందో తెలుసుకోవాలి నువ్వు. ఇక మూడవది ఏంటంటే ప్రియులారా, ఆ విలువైన కాలంలో మనం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. ఒకటి, ఏం చేయాలి? కాలం విలువ మనం తెలుసుకోవాలి. కాలం మనకెంత ఇవ్వబడిందో తెలుసుకోవాలి. ఆ కాలం విలువ నెరిగి మనం నడుచుకోవాలి. ఎంతమంది దేవుడిచ్చినటువంటి కాలాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారో లేదనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాడు. అసలు దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒక్కసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. త్వరగా చదవండి, ముగిస్తా త్వరగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యం ప్రియులారా, కాలాన్ని ఇచ్చిన దేవుడు ఈ కాలం గురించి ఏం చెప్పాడో మనుషులకు చూద్దాం ప్రియులారా. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అంటాడు. చాలు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వాక్యం మనం చదివినప్పుడు ఆనాడు ప్రియులారా యెజబెల్ అనేటటువంటి ఆ సంఘంలో యెజబెల్ ఉన్నటువంటి ఆ క్రియలు ఉన్నటువంటి వారిని గురించి చెప్పినటువంటి మాటలు. ఇదిగో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. సమయం ఆనాడు ఆ యెజబెలుకి ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచన చేసినప్పుడు మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాడంట ప్రియులారా. మరి ఈరోజు దేవుడు మనకు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మన దైనందిన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి, ఎన్ని రోజులు గతించిపోయినాయి, ఎన్ని నెలలు గతించిపోయినాయి, ఎన్ని వారాలు గతించిపోయినాయి, సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి ప్రియులారా. మరి ఎందుకు దేవుడు మనకి కాలాన్ని పొడిగిస్తున్నాడు? ఎందుకు మనకు సమయాన్ని ఇస్తున్నాడు? ఎందుకు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుడు మన జీవితంలో ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు మనిషికి కాలాన్ని పొడిగిస్తున్నాడు అంటే ప్రియులారా, మొదటిగా మారు మనస్సు పొందుటకు దేవుడు మనకి సమయం ఇచ్చిస్తున్నాడంట. ఒకవేళ ఈ గతించిపోయిన 2024వ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు మనం పొందలేదేమో. మారు మనస్సు పొందామని చెప్తూ మారు వేషంలో బ్రతుకుతున్నామేమో. అందుకే ఒకవేళ దేవుడు ఇదిగో ఈ 2025వ సంవత్సరాన్ని దయాకిరీటాన్ని మనకు ధరింపచేసాడేమో ప్రియులారా. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. పరిపూర్ణమైన మారు మనస్సు మనం పొందుకోవడానికే దేవుడు మనకి ఇచ్చాడేమో. అమలారా, అయ్యలారా, ఒక్కసారి ఎవరికి వారంగా మన మనస్సులను మనం పరిశీలన చేసుకుందాం. మన వ్యక్తిగత పరిశీలన మనం చేసుకుందాం. నిజంగా మనం మారు మనసు పొందిన వారమేనా? మారు మనసు పొందేమని చెప్తూ మారు వేషంలో బ్రతుకుతున్నామా? ఒకవేళ అలా ఉంటే దేవుడు మనం నిజమైన మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చాడామో ఈ సమయాన్ని అని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు, మారు మనసు పొందుటకు. ఒకవేళ దేవుడు మనకు కూడా సమయం ఇచ్చాడు, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడామో. అయ్యలారా, అమ్మలారా, ఇంకా ఎవరైనా రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు గతించిపోతున్నా ఇంకా మనస్సు మార్చుకోకుండా ఇంకా అలానే ఉన్నారేమో. ఇదిగో, ఏ రోజున ఏమి సంభవించినో మనకి తెలియదు. మన జీవం ఏ పాటిది? మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారము, నీటి మీద బుడగ లాంటి వారము, అడవి పువ్వు లాంటి జీవితాలు మనవి. త్రాసు మీద ధూళి లాంటివి గాలి వస్తే అలా ఎగిరిపోద్ది పొట్టు లాంటి జీవితాలు మనవి.
నీటి బిందువు లాంటి జీవితాలు, అల్పమైన బహు స్వల్పమైనటువంటి జీవితాలు మనవి. ఏ రోజున మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. అందుకనే దేవుడు అంటున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందవలెనని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఈ సభలో ఉన్నటువంటి నా సహోదరులారా, నా సహోదరిమణులారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న దేవుని ప్రజలారా, ఇంకా ఎవరైనా సరే మారు మనసు పొందుకోకుండా ఉంటే, దేవుడు నీకు ఈ 2000 సంవత్సరం అనే నూతనమైన సంవత్సరము దయాకిరీటం నీకు ధరింపజేసింది. కారణం ఏంటంటే నువ్వు మారు మనసు పొందుతావని. నువ్వు మారు మనసు పొందకుండా ఇంకా అలానే జీవిస్తే దేవుడు చూస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు పొందండి. మారు మనసు పొంది ఆ మారు మనసు తగిన ఫలాలను మీరు ఫలించండి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సంవత్సరాలు గతించకపోతున్న మనలో ఆ మారు మనసు అనేది లేకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఒకటి వేసాడంట దేవుడు. మీ అందరికీ తెలుసు ఉపమానం అది. 3 ఏళ్ళు చూశారంట, కాయ లేదు, పండు లేదంట. ఇదిగో ఈ చెట్టు వలన ఈ యొక్క భూమి ఎలాగా వ్యర్థమైపోవాలని చెప్పేసి ఇదిగో ఈ చెట్టు నరికేసిపడండి అని చెప్పేశాడు. నరికేసిపడంటారా దీనికి అన్నారు. అమ్మ మీ గృహంలో ఏదన్నా ఒక చెట్టు, మంచి చెట్టు, ఫలాలిచ్చే చెట్టు వేసుకున్నారనుకోండి, సంవత్సరాలు గతించిపోతున్నా ఆ చెట్టుకి కాయలు కానీ పళ్ళు కానీ ఏమి రావట్లేదు అనుకోండి, పచ్చగా ఆకులతో విలసిల్లిపోతుంది అనుకోండి, మీరేం చేస్తారు? నాకు ఉపయోగపడని చెట్టు నాకెందుకని చెప్పేసి నరికి చక్కగా మీరు పొయ్యిలో పెట్టుకొని ఆడుకుంటారా లేదా? దేవుడు కూడా అంతే. దేవుని కొరకు ఫలించని మనం ఎందుకు చెప్పండి? ఎంతకాలం చూస్తాడు ఆయన? అందుకని ఈ 2025వ సంవత్సరంలో మనం అందరము నిజమైన మారు మనస్సు పొందాలని దేవుడు ఇదిగో ఈ నూతనమైన సంవత్సరాన్ని దయా కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. అందుకే దేవుడు మనకి కాలాన్ని పొడిగించాడు. ఇక రెండవదిగా ప్రియులారా, దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు పొడిగిస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడిన మాట తర్వాత మీరు చదువుకోండి. రక్షణ పొందాలని దేవుడు మనకు కాలం ఇచ్చాడంట. ఏం పొందాలనమ్మా చెప్పండి త్వరగా. 1 మారు మనసు పొందుకోవడానికి దేవుడు మనకు కాలాన్ని పొడిగిస్తే, రెండవది మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడంట. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని బైబిల్ సెలవిస్తుంది. అమలారా అయ్యలారా, ఇంకా ఎవరైనా ఈ సభలో బాప్తీసం తీసుకోకుండా, క్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకోకుండా ఇంకా ఎవరైనా సరే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే, ఇదిగో దేవుడు నీకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడో గుర్తుపెట్టుకో. నువ్వు మారు మనసు పొందుతావని నీకు సమయం ఇచ్చాడు. నువ్వు రక్షణ పొందుకోవాలి. నువ్వు నశించి నరకానికి పోకూడదు. ఆ ఆరని అగ్నిలో తీరని బాధతో యుగ యుగాలు కలకాలము చావని ఆత్మగాను అగ్నిలో వేదన పడకూడదని ఈ సంవత్సరమైన నువ్వు నిజమైన మారు మనసు పొందుతావేమోనని దేవుడిచ్చే రక్షణను పొందుకొని నువ్వు పరలోకానికి వెళ్తావని దేవుడు నీకు రక్షణను ఇవ్వడానికే ప్రియులారా ఈ కాలాన్ని నీకు పొడిగించాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈ సంవత్సరంలోనే సరే మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకోండి. ఇంకా ఎవరైనా సరే బాప్తీసం తీసుకోకుండా మీరు నిర్లక్ష్యంగా ఉంటే ప్రియులారా, చెప్తున్నాను కదా, కన్ను మూయగానే తిరిగి రాని మహాలోకమైన పాతాళానికి మీరు వెళ్ళిపోతారు. జాగ్రత్త. కన్ను మూయగానే వారు శ్రేయస్సు కలిగి భూమి మీద జీవించి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదనని యోబు గ్రంథంలో వాక్యం రాయబడింది. ఒక్క క్షణం చాలు నీ ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి. అమలారా అయ్యలారా, మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు మనకు సమయాన్ని, కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, 1 మారు మనసు పొందుకుంటామని, 2 రక్షణ పొందుకుంటామని, 3వది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 3వది అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 26-27 వాక్యాలు మీరు చదువుకోండి. తర్వాత దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనకు కాలం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకుండా ఉన్న వారికి దేవుణ్ణి ఎరగాలని దేవుడు వారికి సమయాన్ని ఇస్తున్నాడు. నిజమైన దేవుడు ఎవరో ఆయన గుర్తుపట్టాలి, ఆయన కనుగొనాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన నమ్మాలి. అందుకే దేవుడు ప్రియులారా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ కాలాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని పొడిగిస్తున్నాడు. ఇది 3వది. ఇక 4వదికి ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని కార్యాలు చేయడానికి, సత్కార్యాలు అందు బైబిల్, సత్కార్యములు చేయట కొరకే దేవుడు మనకు కాలం ఇచ్చాడు. గతించిన 2024వ సంవత్సరం కానీ, 23వ సంవత్సరం కానీ, 22వ సంవత్సరం కానీ, లేదా 21వ సంవత్సరం కానీ, లేదా చివరికి వెళ్దాం
మనం పుట్టిన దగ్గరికి వెళ్దాం. మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని కార్యాలు ఎన్ని చేసామో చెప్పండి సభాముఖంగా. దేవుని కొరకు ఎన్ని కార్యక్రమాలను మనం చేశాం. దైవ కార్యక్రమాలు అంటారు వాటిని. దైవ కార్యక్రమాలు ఎన్ని చేశాము. వాక్య సంబంధమైనటువంటి సత్కార్యములు, వాక్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మనం దేవుని పనులు ఏం చేసామో చెప్పండి. ఒకసారి పరిశీలన చేసుకోండి. 2024 సంవత్సరంలో దైవ కార్యక్రమాలు ఏం చేశావు? 10 మందిని పిలిచి నీ ఇంటిలో కూర్చోబెట్టుకొని 10 మందికి దేవుని వాక్యాన్ని ఏమన్నా వినిపింపజేసావా? సత్కార్యములు, ఆకలి కొనిన వారికి ఆహారం, దాహం కొనిన వారికి దాహము, వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రము, రోగగ్రస్తులుగా పడిగి ఉన్న వారిని వెళ్ళి పలకరించి పరామర్శించి ప్రార్థన చేయడం సత్కార్యాలు. దిక్కులేని బీదలను, విధవరాండను, వారి ఇబ్బందులను పరామర్శించడం సత్కార్యాలు, దైవ కార్యాలు. ఇవన్నీ కూడా ప్రియులారా. కాబట్టి నా సహోదరులారా, నా సహోదరిమణులారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాటలు ఇవి. దేవుడు మనకు సమయాన్ని, కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, 1 మారు మనసు పొందుకోవాలని, 2 రక్షణ పొందుకోవాలని, 3 దేవుణ్ణి కనుగొనాలని, 4 దైవ కార్యక్రమాలు మనం చేయాలని. గతించిన సంవత్సర కాలంలో ఎన్నిసార్లు మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నాం, ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాం, ఎన్నిసార్లు మనము ప్రియులరా దేవుని కార్యక్రమాలను మనం చేయగలిగామో చెప్పండి. ఈ సంవత్సరంలోనైనా దైవ కార్యక్రమాలు మనం చేయాలని దేవుడు మనకు సమయం ఇచ్చాడు. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. 2024 సంవత్సరంలో నిజంగా మన సంఘంలో ఉన్న కొంతమంది ప్రతి నెలలో ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి నెలలో గృహ కోడికలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టి వారిని గౌరవిద్దాం. చాలా అది దైవ కార్యక్రమాలు అంటే అవి. దేవుని కార్యక్రమాలు మన గృహాల ద్వారా మనం ఇలా చేయాలి. చేయగలిగామా, చేసామా, చేస్తున్నామా అనేది పరిశీలన చేసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో నేను దైవ కార్యక్రమాలు మనం చేద్దాం. అందుకే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. చివరి మాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రియులారా, దేవుని పని చేయడానికి అనగా స్వార్థను ప్రకటించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం రాసుకోండి. దేవుని పని చేయడానికి అనగా స్వార్థను ప్రకటించడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు ప్రియులారా. దేవుడు మనకు సమయం. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని, ఆయన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాడో మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ఒకసారి చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వాక్యం. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధిస్తూ పట్టణములలోను గ్రామములలోను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించిన తర్వాత ప్రియులారా, ఆయన జీవించే సమయంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కాలాన్ని ఎక్కడ కూడా వృధా చేసుకోలేదు. ఆయన రాత్రంతా ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తెల్లవారగానే ప్రియులారా ఆ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు. వాడ వాడ, వీధి వీధి, పల్లె పల్లె, పట్టణం పట్టణం, ఇల్లు ఇల్లు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి అని దేవుని పరలోక రాజ్యపు సంగతులు ఎన్నో ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళాడు. అదే ప్రయాణం, యెరూషలేమునకు ప్రయాణం వెళ్ళిపోతుంటే ప్రియులారా చూడండి, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడట. కనపడిన ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట. ప్రయాణంలో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట దేవుని వాక్యాన్ని. మనం కూడా ప్రయాణాలు చేస్తాం. బస్సు ఎక్కుతాం. చెప్పాను మీకు, బస్సు ఎక్కి ఎక్కడ కూర్చుంటాం? వెనకాల కూర్చోం, ఎత్తేసిద్దని. ముందు కూర్చోం, గబుక్కని ఏదైనా యాక్సిడెంట్ అయితే ముందే పోతామని. ఎక్కడ కూర్చుంటాం? మరి సెంటర్లో కూర్చుంటాం. సెంటర్లో మళ్ళీ ఎక్కడ కూర్చుంటాం? కిటికీ పక్కన కదా. కిటికీ పక్కన కూర్చోడానికి ఇష్టపడతారు చాలామంది. ముగిస్తున్నాను చూడండి. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఆ కిటికీ పక్కన కూర్చుంటాం, కిటికీ ఓపెన్ చేసుకుంటాం, ఇక చల్లటి గాలి వస్తుంది మనకి, ఏసీ గల్లాగా. అప్పుడు ఏం చేస్తాం? చక్కగా వెనకాల వేసుకొని నోరు తెచ్చుకుని నిద్రపోతాం. మనం చేసే పని అది. క్రీస్తు ప్రభువారు తన దైనందిన జీవితంలో 33.5 సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఆయన టైం వేస్ట్ చేయలే, సమయం వృధా చేయలే. మార్కు సువార్త మీరు చదవండి. వెంటనే ఇదిగో ఇక్కడ వాక్యం చెప్పగానే వెంటనే మరి చేయి కడుక్కున్నాడు, అన్నం తిన్న తర్వాత లేదో కానీ ప్రియులారు, చేయి కడుక్కునే సమయం కూడా ఇవ్వాలి ఆయన దేవుడు పని చేయడానికి. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి పరలోకంలోని దేవుడిని మహిమపరిచారంటే ఈరోజు నేను చేసే పని అదే. నా సమయాన్ని వృధా చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో నా సేవ ఇంకా మీరు చూద్దరు కానీ చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సమయాన్ని నేను వృధా చేసుకోను, మీరు కూడా సమయం వృధా చేసుకోబకండి. మీకు ఇచ్చిన కాలంలో మీరు దేవుని పని చేయండి.
కనిపించిన ప్రతి మనిషికి దేవుని యొక్క సువార్తను చెప్పండి. కొందరిని అగ్నిలో ఉండి లాగినట్లుగా లాగి దేవుని వద్దకి నడిపించండి, మీ వంతు మీరుగా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మనకు సమయాన్ని, కాలాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రియులరా, 1 మారు మనసు పొందడానికైతే, 2 రక్షణ పొందుకోవడానికైతే, 3 దేవుణ్ణి తెలుసుకోవడానికైతే, 4 ప్రియులరా దేవుని కార్యాలు చేయడానికైతే ప్రియులరా, 5వది ఫైనల్గా దేవుని పని చేయడానికే మనకు సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 5 మాటలు, చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. ఈ 5 మాటలు నీ హృదయంలో పెట్టుకో. అమ్మో, దేవుడు నాకు సమయాన్ని ఇవ్వడం వెనకాల ఉన్న ఉద్దేశం ఇదాన్ని గ్రహించి మోకరిల్లి తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ఎంతో వృధా చేసుకున్నాను తండ్రి, ఇక నేను ఈ సమయాన్ని వృధా చేసుకోను. ఈ 2025వ సంవత్సరాన్ని నాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నేను మలుచుకుంటానని నేను చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను తన చేతిలో అర్హమైన పాత్రగా వాడుకుంటాడు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి గతించిపోయిన కాలమును మర్చిపోండి, జరగని కాలాన్ని నెమరు వేసుకుంటూ ప్రియులారా ఏం చేయాలో ఆలోచించేయండి. ప్రియులారా, దేవుడిచ్చిన సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకున్నామో, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రేపేమి సంభవించునో సహోదరుడా, సహోదరి నీకు తెలియదు. సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు ప్రియులారా. చాలా జ్ఞానముగా ప్రియులారా, జ్ఞానముగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. అయ్యా, మా దైనందిన జీవితంలో తండ్రి మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించి మీ దయాకిరీటాన్ని మాకు ధరింపచేసి ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి కాలము విలువను ఎరగని వారుగా ఉన్నాం తండ్రి, దానిని వృధాగా పోగొట్టుకుంటున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు మాకు కాలాన్ని ఎందుకు ఇస్తున్నారో కొన్ని మాటలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మేమందరము మారు మనసు పొందాలని, అయ్యా రక్షణ పొందుకోవాలని తండ్రి, నిన్ను మేము కనుగొనాలని, నీ కార్యక్రమాలు మేము చేయాలని, నీ పనిని మేము చేయాలని మాకు ఈ ఆయుష్కాలాన్ని మీరు ఇచ్చితే, దీనిని ఈ కాలములు విలువను ఎరుగక ఆ కాలాన్ని వృధా చేసుకున్నామని ఆయన ఇంతకాలం దయచేసి మమ్మల్ని క్షమించండి ఆయన. ఈ 2025వ సంవత్సరంలో అయినా మేమందరం కూడా నాయన అయ్యా నీ ఇష్ట ప్రకారంగా మేము జీవించే కృప దయచేయండి. నిన్ను సంతోషపెట్టేవారుగా, నిన్ను ఆనందపరిచేవారుగా, మా బ్రతుకుల ద్వారా నీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రభా నీ నామానికి అవమానం తెచ్చేవారుగా కాక నీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.